హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇవాళ మా ఇంట్లో కర్రీ వచ్చేసి తోటకూర. తోటకూరలో 2, 3 రకాలు ఉంటాయి. చిన్న తోటకూర అని, ఎర్ర తోటకూర అని, ఇలా పెద్ద తోటకూర అని. కానీ పెద్ద తోటకూర ఎక్కువ మంది తినడానికి ఇష్టపడతారో లేదో తెలియదు, కానీ మేమైతే చిన్న తోటకూర తినడానికి ఇష్టపడతాను. ఎందుకంటే అది టేస్ట్ చాలా బాగుంటుంది, తొందరగా మగ్గిపోతుంది కాబట్టి. కానీ ఇలా కాడలు ముదిరినవి పెద్ద తోటకూరలోనే మనకి ఎన్నో ఆరోగ్య లాభాలు ఉంటాయంట. నేను ఈరోజే తెలుసుకున్నాను. మనకి పెద్ద తోటకూరలో కాడలు మంచిగా ముదురుతాయి కాబట్టి దాంట్లో కాల్షియము, ఐరన్ ఎక్కువగా ఉంటుందంట. చిన్న తోటకూర లేతగా ఉంటుంది కాబట్టి దాంట్లో కొంచెం తక్కువ క్వాంటిటీ ఉంటుందంట. నాకు ఇవాళ తెలిసింది, మీతో చెప్దామనేసి చెప్తున్నాను. మీకు ముందుగానే ఇలాంటివి ఏమన్నా తెలిసి ఉంటే నాకు కామెంట్ చేయండి. తోటకూర కట్టలు నీట్గా తీసేసి అవన్నీ చిన్న చిన్నగా కట్ చేసి ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో వాటర్ వేసేసి ఈ తోటకూరని మొత్తం ఒక 2 మినిట్స్ లేదా 5 మినిట్స్ అయినా అలా వాటర్లో ఉంచేద్దాం. ఎందుకంటే తోటకూర మట్టిలోంచి తీస్తారు కదా, దానికి ఇసుక లాంటిది మట్టి లాంటిది ఏమైనా ఉన్నా అలా వాటర్లో ఉంచడం వల్ల మట్టి అనేది మొత్తం అడుగుకి వెళ్ళిపోతుంది. ఒక 5 మినిట్స్ తర్వాతకి తోటకూరని తీసి మనం ఒక జల్లి గిన్నెలో వేసేసుకుందాం. అలా వేసేసుకోవడం వల్ల వాటర్ మొత్తం కిందికి వెళ్ళిపోతూ ఉంటాయి కదా. అలా జల్లి గిన్నెలో పెట్టేసుకొని మనం కూరకి సరిపోయే గిన్నె పెట్టేసుకుందాం స్టవ్ పైన పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని హీట్ అవ్వనిద్దాం. అలాగే మనం తోటకూర కట్ చేసి పెట్టుకున్నప్పుడే అందులోకి సరిపోయే అన్ని ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకుందాం. ఉల్లిపాయ ఎక్కువ క్వాంటిటీనే తీసుకుంటాను, పచ్చిమిర్చి కూడా ఎక్కువగానే తీసుకుంటాను. ఎందుకంటే నేను తోటకూరలో కారం ఇంకా ఏమేసి వండను, ఓన్లీ పచ్చిమిర్చి వేస్తాను కాబట్టి ఆ తోటకూరకి ఆ పచ్చిమిర్చి సరిపోతుంది. ఇంకా వేరే కారం గినక ఏం వేయాల్సిన అవసరం లేదు. అందుకే నేను కొంచెం పచ్చిమిర్చి కూడా ఎక్కువగానే తీసుకుంటాను. అంతలో మనం స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి ఆయిల్ వేసుకున్నాం కదా, అది హీట్ అవ్వగానే కొంచెం దాంట్లో జీలకర్ర వేసేసుకుందాం. జీలకర్ర కొంచెం చిటపట్లాడిన తర్వాతకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకుందాం. ఆయిల్ మంచిగా హీట్ అయిపోయింది, అందుకే తొందరగా మగ్గిపోయింది జీలకర్ర. ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసుకున్నాక మొత్తం ఒకసారి కలిపేసుకుందాం. మీరు ఎలా వండుతారు? కొందరు ఎండుమిర్చి వేసి కూడా వండుతారు, కారపొడి కూడా వేసి వండుతారు. మీరు ఎలా వండుతారో కామెంట్ చేయండి. నేనైతే ఎప్పుడు వండినా ఇలానే పచ్చిమిర్చి ఎక్కువ తీసుకొని వండుతాను. ఇంకా మా పిల్లలకి కూడా తోటకూర అంటే చాలా ఇష్టం. ఆకుకూరలు అన్నింటిలో కూడా మా పాప అయితే తోటకూరనే ఇష్టంగా తింటుంది. అలాగే మనం ఇప్పుడు దాంట్లో వెల్లుల్లి కూడా కొంచెం కచ్చాపచ్చాగా దంచి వేసేసుకుందాం. తోటకూరలో వెల్లుల్లి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే నా ముందు వీడియోస్ చూసుంటే నేను ఉల్లిపాయల పైన సాల్ట్ ఎందుకు వేస్తానో మీకు తెలుస్తుంది. అందరికీ తెలిసిన విషయమే, సాల్ట్ వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు కొంచెం తొందరగా మగ్గిపోతాయి అని వేసుకుంటారు. దాంట్లో తెలియకపోవడానికి ఏమీ ఉండదు. ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇలా మగ్గితే సరిపోతుంది. బాగా మగ్గిపోయి కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం ఏమి ఉండదు, ఎందుకంటే తోటకూరలో వాటితో కలిసి ఉడికిపోతుంది కాబట్టి. అలా ఉన్నప్పుడే మనం కొంచెం పసుపు వేసేసుకుందాం. పసుపు వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆప్షనల్, మీరు కావాలి అనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే వదిలేసుకోవచ్చు. నేనైతే కొంచెం వేసాను. అది కూడా వేసేసి పచ్చివాసన మొత్తం పోయేంతవరకు మగ్గనివ్వాలి. అది కూడా మగ్గిపోయిన తర్వాతకి మనం కట్ చేసి పెట్టుకున్న తోటకూర వేసేసుకోవడమే. ఎప్పుడైనా సరే మనం తీసుకొని వండే కూర కంటే అది సరిపోయే గిన్నె కంటే ఇంకొంచెం పెద్ద గిన్నెనే పెట్టుకోవాలి. పెద్ద గిన్నె పెట్టుకోవడం వల్ల కూర మొత్తం దాంట్లో మంచిగా మగ్గిపోతుంది. ఇరుకిరుగ్గా కాకుండా నీట్గా కుక్ అయిపోతుంది. చూసారుగా, తోటకూర మొత్తం గిన్నె నిండిపోయింది. గిన్నె నిండా అయిపోయింది కదా. ఇప్పుడు దానిపైన మనం సాల్ట్ వేసేసుకుందాం. సాల్ట్ వేసేసుకొని కలపకుండా డైరెక్ట్ మూత పెట్టేద్దాం. అదేంటి అలా మూత పెట్టేస్తుంది అనుకుంటున్నారా? అలా మూత పెట్టేసి మనం గ్యాస్ని హై ఫ్లేమ్లో ఒక 3 మినిట్స్ పెట్టేద్దాం. ఒక
ఒక 3 మినిట్స్ తర్వాతకి చూడండి ఆ కూర మొత్తం కిందికి మగ్గిపోయింది. తోటకూర అంతేనండి, చూడ్డానికి ఎంతో కనిపిస్తుంది కానీ ఒక్కసారి మగ్గిపోతే కింతంత అయిపోతుంది కదా. చూడండి మొత్తం మగ్గిపోయింది, కిందికి కొంచెం వచ్చేసింది కర్రీ. ఆల్రెడీ మనం వాటర్లో కడిగి పెట్టుకున్నాం కాబట్టి మనం సాల్ట్ వేసుకున్నాము, ఇంకా వాటర్ మొత్తం బయటికి వచ్చేసి వాటర్తోనే మనకు కర్రీ మొత్తం రెడీ అయిపోతుంది. చూడండి ఆ గ్యాస్కి ఆ వేడికి పొగ ఎట్లా వచ్చేస్తుందో. చూడండి ఆ కర్రీలో ఉన్న వాటర్ మొత్తం ఇనికిపోయింది. మనకు తోటకూర దాదాపు రెడీ అయిపోయినట్టే. కొందరు తోటకూరలో టమాటో కూడా వేసి వండుతారు, కొందరు ఇలా కూడా వండుతారు, కొందరు తోటకూర తాలింపు కూడా పెట్టుకుంటారు. నేనైతే ఎప్పుడు వండినా ఇలానే వండుతానండి. అంతే, తోటకూర కర్రీ రెడీ. ఓకే, బాయ్.